హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో చూసే ముందైతే వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పూరి అయితే అండ్ పూరి బెసన్ కర్రీ చూడండి. ఈ పూరి అయితే రెడీ అయిపోయిందన్నమాట. పూరి అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ బిడి పూరీలు అయితే పప్పు చారుతోని లాగించడమే. బెసన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. పూరీలోకి పప్పుచారు ఉంది తిందాం అనుకున్నాం, కానీ ఇంకా బేసన్ కర్రీ అయితే బాగుంటుందని చెప్పేసి బేసన్ కర్రీ అయితే ఆనియన్తో అయితే చేశాను అనమాట. బాగుంది. కొద్ది దగ్గరకు వచ్చేసినాక ఇంకా తినేయాలి బేసన్ కర్రీతోని. బేసన్ కర్రీ అంటారు దీన్ని. అయితే సూపర్ ఉంటుంది పూరీలలోకి. మన హోటల్లో కూడా ఎక్కువ ఇది ఇస్తాడు వాడు హోటల్లో. బేసన్ కర్రీ రెడీ. ఇంకా పూరి బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. అసలు కర్రీ మాత్రం సూపర్ అంటే సూపరు. ఇంకా బేసన్ కర్రీ అండ్ పూరి ఇంకా తినేసామన్నమాట. టిఫిన్ అయితే నిన్న టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే సేమ్ హోటల్లో దాని లెక్కనే ఉన్నది. చాలా బాగున్నది. బేసన్ కర్రీ ఉన్ను పూరి అయితే సూపర్ కాంబినేషన్ కదా ఇవైతే. అండ్ చాలా బాగున్నది. నోట్లో వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ పూరి చేసుకున్నప్పుడు మీరు కూడా బేసన్ కర్రీ వేసుకొని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మనం టిఫిన్ తినేసినాక ఇంకా టీ అయితే పెట్టాలి, చాయ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మా టోనీ కూడా సూపర్ ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా టిఫిన్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా మా ఆయన అయితే ఇంకా ఆమ్లెట్ వేసిండు అనమాట. ఒకటి ఉడకబెట్టిన ఎగ్ ఉంటే అది పిల్లలకి ఇచ్చేసి కారం ఉప్పు వేసేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే వేసిండు అనమాట. సూపర్ పఫీ ఆమ్లెట్ వేస్తాడు మా ఆయన అయితే. సూపర్ వేస్తాడండి ఆమ్లెట్ చాలా బాగా వేస్తాడు. ఇంకా ఆమ్లెట్ అక్కడ వేసిండు అనమాట. ఎట్లుందని చెప్పేసి టేస్ట్ చేయమంటే ఇంకా అక్కడైతే నేనైతే టేస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఆమ్లెట్ కూడా సూపర్ ఉంది, ఆసమ్ ఉంది ఆమ్లెట్ అయితే. ఇంకా అందులో ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసి ఆమ్లెట్ వేసిందనమాట. చాలా పఫీగా వచ్చిందనమాట ఆమ్లెట్ అయితే. ఇంకా ఆమ్లెట్ అయితే తినేసినాం. ఆమ్లెట్ తినేసినాక ఇంక ఎగ్స్ ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. మళ్ళీ ఇవి ఒకటి ఇంకా ఆర్డర్ పెట్టినవి అయితే ఒకటి స్ప్రైట్ బాటిల్, ఒకటి ఇది తలనొప్పిది జన్మం, ఎగ్స్, లడ్డు, సోన్పాపిడి బాగుంటుంది. సోన్పాపిడి సూపర్ ఉంటుంది. ఇది అవేంటి టమాటాలు, అయ్యో నేనేటో అనుకున్నా ఫ్రూట్స్ అనుకున్నా. పచ్చిమిర్చి, ఆయిల్, అంతే. మెల్లగా ఎంతసేపు రా వచ్చింది. బాక్స్ వస్తుంది చూడు లోపల. సీటు ఓపెన్ వేయాలి ఇంకా. ఇది చెప్తే సోన్పాపిడి వస్తుంది. బాగా ఓపెన్ చేయకూడదు. చింపకి ఎప్పుడు తింటావా? అవి గట్లా రావాలండి. లోపల అవి ఉంటాయి. పిస్తా అది పప్పు ఉంటుంది. పిస్తా పప్పు బాగుంటుంది. మీద పడ్డదంతా. అవేంటిది అది ఏమో లడ్డు అంటారు, మోతిచూర్ లడ్డు. స్వీటీ మోతిచూర్ లడ్డు తింటావా స్వీటీ? ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా లడ్డు అవన్నీ ఆర్డర్ పెట్టిండు. స్వీట్ పెట్టమంటే ఇంకా అవన్నీ పెట్టేసిండు అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా పూజ సెల్ఫులను అయితే ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి అవంతా క్లీన్ చేసేసి ఫోటోలు కూడా క్లీన్ చేసి ఇంకా ఫోటోలకు అయితే గంధం బొట్లు, కుంకుమ అవన్నీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. సెల్ఫ్లో పువ్వులు ఉంటాయి కదా, వల్లిపోయిన ముందు రోజు పెట్టిన పువ్వులు
ఇంకా అవన్నీ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఇంకా అవన్నీ తీసి అదైతే క్లీన్ చేసుకుంటా. అదంతా మొత్తం సెల్ఫ్ మొత్తం క్లీన్ అయితే చేయాలన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసిన ఫస్టే అదంతా క్లీన్ చేసేసి తర్వాత ఇంకా అక్కడైతే కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఫోటోలు కూడా క్లీన్ చేసిన, అవన్నీ క్లీన్ చేసి వాటికి కూడా గంధము కుంకుమ పెట్టేసిన. తర్వాత సెల్ఫ్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్కి కూడా కుంకుమ గంధం బొట్లు అవైతే పెట్టినా అన్నమాట. ఇంకా అవన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసిన అనమాట. టైం వచ్చేసి 7:30 అవుతుంది టైం అయితే. ఇంకా అక్కడైతే పూజ మొత్తం పూజ అయితే చేసేసుకున్నా. ఆ సెల్ఫ్కు బొట్టు పెట్టేసి ఇంకా ఆడ పూజ కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడ హాల్ రూమ్లో ఉన్నాయి కదా, ఇంకా వీటి కాడ కూడా క్లీన్ చేయాలి. ఇంకా అక్కడైతే క్లీన్ చేయలేదు. ఫస్ట్ పూజ సెల్ఫ్లో క్లీన్ చేసినాక తర్వాత ఇక్కడ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ పువ్వులు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి పువ్వులు, ఆ పువ్వులు కూడా తీసేయాలన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడైతే అవన్నీ క్లీన్ చేసిన, అవన్నీ క్లీన్ చేసి తర్వాత ఇంకా పూజ చేసేసిన. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి, లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. తర్వాత ఇంకా అక్కడ అగరబత్తులు కూడా ముట్టించేసిన అనమాట. అగరబత్తులు ముట్టించి తర్వాత ఇంక ఇక్కడ క్లీన్ చేయలేదు. ఫస్ట్ నాకు అది కట్టుకుంటే తల నొత్తది, అందుకని చెప్పేసి ఇంకా అదైతే విప్పాను. తర్వాత ఇంక ఇక్కడ కూడా ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు కూడా తీసేయాలన్నమాట. ఇంకా అవి తీసేసి ఇంకా అక్కడ కూడా అగరబత్తి అయితే ముట్టిస్తాను. ఫస్ట్ అయితే నెత్తి అయితే దులిపేసుకుందాం అనుకో. ఇంకా నెట్టితో దులుపుకుంటా ఉన్నాను, కానీ ఎంటికలు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఊడిపోతాను నేనైతే. అసలు అట్లా దులిపితేనే కింద పడిపోతాను ఎంటికలు, అట్లా ఆ మాదిరి ఊడిపోతాను ఎంటికలు అయితే. ఎంత ఏ ఆయిల్ పెట్టినా ఏది పెట్టినా అసలు ఎంటిక అనేది ఉండలేదు, మొట్టగానే రాలిపోతుంది. అసలు ఎందుకో ఏమో వాతావరణానికో దేనికో కానీ మస్తు చూడండి. అట్లా అంటేనే చేతికి ఊడొచ్చేస్తున్నాయి ఎంటికలు అయితే. కాడైతే ఎంటికలు అయితే దులుపుతూ ఉన్నాను అన్నమాట. ఇంకా అక్కడైతే ఎంటికలు అయితే దులిపేస్తూ ఉన్నాను అనమాట. ఆ ఎంటికలు అసలు మస్తు ఘోరంగా అంటే ఘోరంగా అదైపోయింది. ఆ చేతికి అయితే చాలా వచ్చినాయి, మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ అట్లా అంటేనే చేతికి మస్తు ఘోరంగా వచ్చినాయండి అసలు ఎంటికలు అయితే. అట్లా ఎందుకు ఊడిపోతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే లైక్ చేయండి. రేపు సరికొత్త వీడియో